జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం గంగిమాందొడ్డి గ్రామంలో 99వ రోజు ప్రణాళిక సందర్భంగా అభివృద్ది పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పద్మ మాట్లాడుతూ గ్రామ ప్రజలు తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో గ్రామ అభివృద్దికి కృషి చేస్తున్నానని చెప్పారు. గ్రామంలో వీధి లైట్లు ఏర్పాటు, సీసీ రోడ్ల నిర్మాణం, ముళ్లకంపల తొలగింపు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇంకా ఊర్లో కుళాయిలు నీళ్లు ఇబ్బంది ఉన్నవంటే కూడా అన్ని నీళ్లు కూడా చేసినాము. ఇంతవరకు అయింది కానీ ఏం బిల్లులు ఏం రాలేదు. మేము అన్నీ అక్కడక్కడ అప్పులు తెచ్చే చేస్తున్నాము. జనాలు నీళ్ళు లేవంటే కూడా పైపులు మంచినీళ్ళ మోటార్ కావాలంటే కూడా కొత్త మోటార్నే తెచ్చేసినాము. కానీ మా మోటార్ వేసుకొని కూడా మా చేను ఎండిపోతుంది. జనము నీళ్లు లేవని అంతందుకు మేము అంత చేసింటే కూడా మాకేం ఇంతవరకు ఏం బిల్లు రాలేదు. మాకి ఎమ్మెల్యే మాకి సాయం చేయాలా. ఎమ్మెల్యే సాయం చేస్తే ఇంకొక అడుగు ముందేసే గ్రామ పంచాయతీ కానీ ఏదే కానీ మా తరఫున ఉండి వాళ్ళు గెలిపించిన వాళ్ళకు కూడా అందరికీ ధన్యవాదాలు. మరి మనం చేసే ప్రతి పనిలా నాకు ఎమ్మెల్యే సాయం ఉంటేనే ఇంకా ఒక అడుగు ముందుకేసి కూడా చేపిస్తాం. కూడా ఇంకా అంగన్వాడీ బడి అంటే కూడా అది కూడా వచ్చింది అంటున్నారు. కానీ మాకు ఎమ్మెల్యే సాయం చేస్తేనే ప్రతి ఒక్క పని చేస్తానని నేను చెప్తున్నాను. నమస్కారం, నా పేరు పరశురాముడు. గంగిమాందొడ్డి గ్రామం సర్పంచ్ పద్మ గారి కుమారుని నేను. ఈరోజు మా ఊరికి ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేయడం కానీ ఏదైనా కానీ ముందుకు పోవాలంటే ఎమ్మెల్యే సహకారం వల్ల ఇప్పుడు వరకు అయితే మేము సీసీ రోడ్లు వేపించడం కానీ, మంచినీళ్ళ ప్రాబ్లం కానీ, అది నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఆఫీస్ కానీ, ఇది మట్టి రోడ్ వేపించడం కానీ ఇవల్ల చేయడం జరిగింది. ఊర్లో కరెంటు వీధి లైట్లు 2-3 సార్లు వేపించడం జరిగింది. వీడికి ఇటువంటి ముందు చేసుకుంటూనే పోతున్నాం సొంత పైసలతో. ఇప్పుడు మాకు ఎటువంటి బిల్లు వచ్చింది లేదు, చేసింది లేదు. మాకు ఎమ్మెల్యే సహకారంతో ఏదైనా వచ్చే మార్గం ఉంటే కూడా ఇంకా 2-3 అడుగులు ముందుకేసి కూడా ఊరిని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటాము. నూతనంగా అంగన్వాడీ కేంద్రం కూడా కావాలి. రోడ్డు మట్టి రోడ్డు ఒకటి ఉంది కానీ తాంబ రోడ్డు లేదు. ఇటువంటివి కొన్ని ఇంకా అవకాశాలు మాకు ఏమైనా ఎమ్మెల్యే సహకరిస్తే ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం. కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, ఇందిరమ్మ ఇండ్లు ఒక 5 వచ్చినాయి. ఇప్పటికి ఇంకా ఒక 10-15 వస్తే కూడా నిరుపేదలు ఎవరన్నా అర్హులైన వాళ్ళకి అవకాశం కల్పించడానికి ముందరకు తీసుకొని వెళ్తాం. ధన్యవాదాలు.